చాలా మంది నన్ను హెల్తీ ఈటింగ్ ఆరోగ్యంగా తినాలి అంటే చాలా కష్టంగా ఉండండి, ఆరోగ్యకరమైన ఫుడ్ చేసుకోవాలంటే సరిగ్గా దొరకదు, లేకపోతే ఆరోగ్యంగా తినడం అన్నది చాలా కష్టం అయిపోతుంది, ఇలాంటి రకరకాల ప్రశ్నలతో వస్తారు. సో వీటికి సమాధానం, మనకి ఫస్ట్ ఆరోగ్యంగా తినాలంటే ప్రతి ఒక్కళ్ళు కంప్లైంట్ చేసేది ఆరోగ్యకరమైన ఆహారం చాలా కాస్ట్లీగా ఉంటుందండి, అవైలబిలిటీ తక్కువ అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. దీనికి మనం చేయాల్సింది ఏంటంటే లోకల్ అండ్ సీజనల్ ఫుడ్స్ ని సెలెక్ట్ చేసుకోవాలండి. ఏ సీజన్ లో ఫుడ్, ఏ టైంలో ఏ ఫుడ్ వస్తుందో మనం దాన్ని కన్స్యూమ్ చేసుకుంటే మనకి ఎకనామికల్ గా కూడా చాలా ఫీజిబుల్ గా ఉంటుంది. అది మనకి తక్కువ ప్రైజింగ్ లో కూడా వస్తుంది. మీరు సాధారణంగా ఎప్పుడైనా లోకల్ మార్కెట్ కి వెళ్ళినప్పుడు అక్కడ గమనిస్తే మీకు ఆ సీజన్ లో ఉండే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కి ఎక్కువ దొరుకుతూ ఉంటాయి, వాటి రేట్లు కూడా మీకు తక్కువ ఉంటాయి. రేట్ అండ్ ఎకానమీ పక్కన పెడితే సీజనల్ ఫ్రూట్స్, సీజనల్ వెజిటేబుల్స్ తినడం వల్ల మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఆ సీజన్ లో మనకు వచ్చే అనారోగ్యాలు లేకపోతే ఆ సీజన్ లో వచ్చే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ నుంచి మనం కాపాడుకోవడానికి ఆ సీజన్ లో వచ్చే ఫుడ్స్ మనకి చాలా హెల్ప్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ వింటర్ సీజన్ లో తీసుకుంటే మనకి ఉసిరికాయలు బాగా దొరుకుతాయి. అలాగే వింటర్ సీజన్ లో మనకి జలుబు, జ్వరాలు, దగ్గులు ఇలాంటి రకరకాల అనారోగ్యాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మనం వింటర్ సీజన్ లో ఆమ్లా తీసుకుంటే వైటమిన్ సి లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇలాంటి జలుబు, దగ్గులు వీటి నుంచి నివారించుకోవచ్చు. అలాగే వింటర్ సీజన్ లో మనకి ఆమ్లా చాలా చీపర్ రేట్ లో కూడా దొరుకుతూ ఉంటుంది. అదే మనం సమ్మర్ సీజన్ కి వచ్చేసరికి మనకి మామిడి పళ్ళు, మామిడికాయలు బాగా దొరుకుతాయి. సమ్మర్ సీజన్ లో ఏంటంటే మనకి డిహైడ్రేషన్, వేడి చేసే తత్వం అనేది పెరుగుతూ ఉంటుంది. సో మన బాడీని కూల్ డౌన్ చేయడానికి మామిడికాయ చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే మామిడి పండులో ఉండే రకరకాల కెరటినాయిడ్స్ మనకి స్కిన్ మీద ఇన్ఫెక్షన్స్ రాకుండా, అలాగే మన వైటమిన్ సి లెవెల్స్ కానీ బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ పెంచడానికి కానీ మామిడి పండు చాలా తోడ్పడుతుంది. ఇలాగా మనం సీజనల్ ఫ్రూట్స్ ని, సీజనల్ వెజిటేబుల్స్ ని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఎకనామికల్ గా చాలా ఫీజిబుల్ గా ఉంటుంది, అలాగే ఆరోగ్యంగా కూడా ఉంటాం. రెండోది అందరూ కంప్లైంట్ చేసేది ఏంటి అంటే హెల్తీ ఫుడ్ తినాలి అంటే టైం టేకింగ్ ప్రొసీజర్ అండి, గబుక్కుని తినడానికి ఉండదు, అదే బయటకు వెళ్ళి బిస్కెట్ ప్యాకెట్ తెచ్చుకుంటే చాలా ఈజీగా ఉంటుంది, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. దీనికి ఏంటి అవసరం అంటే ప్లానింగ్ అండ్ ఆర్గనైజింగ్. సో మనం ఆరోగ్యంగా ఉండాలి అని డిసైడ్ అయినప్పుడు దానికి తగిన ప్లానింగ్, ఆర్గనైజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక రోజును మనం డిజైన్ చేసుకుంటున్నప్పుడు ఆ రోజుకు కావాల్సిన ఆహార పదార్థాలు ఏంటి, ఒక మీల్ ని ఎలా ప్రిపేర్ చేసుకుందాము, ఒక స్నాక్ ని ఎలా రెడీ చేసుకుందాము, ఇలా మనం ముందర రోజే ఆర్గనైజ్డ్ గా, ప్లాన్డ్ గా ఉంటే మర్నాడు మనం దేని గురించి వెతుక్కోని అవసరం ఉండదు. దీనికి చిన్నగా మనం డ్రై ఫ్రూట్ లడ్డు లాంటివి చేసుకోవచ్చు, పీనట్ చిక్కీలు లాంటివి చేసుకోవచ్చు. ఇవి పిల్లలకి స్నాక్స్ గా ఇస్తే చాలా మంచిది. అలాగే స్ప్రౌట్స్ లాంటివి రెడీగా పెట్టుకుంటే మీకు అవసరానికి ఆకలి వేయంగానే వెంటనే స్ప్రౌట్స్ తీసుకుని తినచ్చు. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎప్పుడు యాక్సెసిబిలిటీలో ఉండాలి. మీ విసినిటీలో మీరు చూసే ప్లేస్ లో ఫ్రూట్స్ లాంటివి పెట్టుకుంటే వెంటనే మీకు ఆకలి వేయంగానే ఫ్రూట్ ని అప్రోచ్ అవుతారు, ఇన్స్టెడ్ ఆఫ్ గ్రోయింగ్ ఫర్ బిస్కెట్స్ ఆర్ చాక్లెట్స్. సో ఇట్లాగా మనకి యాక్సెసిబిలిటీలో మనం మంచి ఆహార పదార్థాలను ఉంచుకుంటే, మంచి ప్లాన్డ్ అండ్ ఆర్గనైజ్డ్ గా ఉంటే ఆరోగ్యంగా తినడం పెద్ద కష్టమేమీ కాదండి. అలాగే చాలా మంది కంప్లైంట్ చేసేది ఏంటి అంటే ఆరోగ్యంగా తినాలి అంటే బోర్ కొట్టేస్తుందండి, అదే ఫుడ్ ఊరికే తినాలంటే బోర్ కొడుతుందని చెప్తూ ఉంటారు. ఇలా జరగకుండా ఉండాలి అంటే రకరకాల రెసిపీస్ ని ట్రై చేయండి, క్రియేటివ్ గా తినడం నేర్చుకోండి, క్రియేటివ్ గా వండడం నేర్చుకోండి. ఇప్పుడు పాలకూర ఉంటే ఒక రోజు పాలకూర జ్యూస్ చేసుకోండి, పాలకూర రైస్ చేసుకోండి, పాలకూర కర్రీ చేసుకోండి. సో మనం పాలకూరే తింటున్నాం కానీ రకరకాల వెరైటీస్ లో తింటున్నాం. దాంతో ఏంటంటే మనం ఒక క్రియేటివిటీ యాంగిల్ ని కూడా మనం ఫుడ్ లోకి ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. దీంతో మన క్రియేటివిటీ పెరుగుతుంది, ఇంట్రెస్ట్ పెరుగుతుంది, పిల్లలకి కూడా ఆహారం తినాలన్న ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఇలాగా మనం ఆరోగ్యంగా తినాలి అన్న ఆలోచన వస్తే చాలు, దానికోసం మనకి రకరకాల అంశాలను ఇంక్లూడ్ చేసుకుంటూ మనం ఆరోగ్యంగా తినడం పెద్ద కష్టమేమి కాదండి.